హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుకు విధానంలో మార్పులు అయితే తీసుకొస్తుంది. ఇకపై ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపులు ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల స్వీకరణ, పరిశీలన, మంజూరు అలాగే చెల్లింపులు అన్ని కూడా ఆన్లైన్ ద్వారా జరిగేలాగా చర్యలు చేపట్టింది. ఈ ఆన్లైన్ విధానానికి సంబంధించి కొత్త సాఫ్ట్వేర్ ను కూడా రూపొందిస్తుండగా ఈ బాధ్యతల్ని ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ కి అప్పచెప్పింది. ఈ కొత్త సాఫ్ట్వేర్ పూర్తి కాగానే నిధి పోర్టల్ తో అనుసంధానం చేయనున్నారు. ఏప్రిల్ 30 నాటికి ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సహా మిగిలిన ప్రక్రియలు పూర్తి చేయాలనే టార్గెట్ అయితే పెట్టుకున్నారు అధికారులు. ఇక కొత్త విధానంలో అమల్లోకి వస్తే ఉద్యోగులు, పెన్షన్దారులకు సంబంధించిన బిల్లులు నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ బిల్లుల్ని క్షుణ్ణంగా పరిశీలన తర్వాత బిల్లుల మంజూరుకు ఆమోదం కోసం ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల హెచ్ఓడీలకు అయితే పంపిస్తారండి. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత డిడిఓకి వెళ్తాయి. ఆ తర్వాత బిల్లులను చెల్లించేందుకు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో 50,000 రూపాయల లోపు బిల్లుల్ని మాన్యువల్ విధానంలో క్లియర్ చేస్తుండగా ఇకపైన కొత్త విధానంలో వీటిని కూడా ఆన్లైన్ పరిధిలోకి అయితే తీసుకురానున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త సాఫ్ట్వేర్ గురించి చాలా మందికి తెలియకుండా ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఏప్రిల్ 30 నుంచి ఈ విధానం అయితే అమల్లోకి అయితే రానుందండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.